Hello everyone, welcome to my channel. Hope you all are doing good. So we are back with one more video. Please support us and like, share, comment and subscribe. Thank you for watching. So let's get started into the video. Thank you. Guys, welcome to Nannama Manavarlu channel. సో ఈరోజు నానమ్మ మనకి పెరుగు గారెలు చేసి చూపిస్తుంది అంటండి. చూద్దాము. ఏమమ్మ పెరుగు గారెలు, పెరుగు ఆవళ్ళు కూడా అంటారు కదా. సో చూద్దాం ఏమేమి కావాలో. చూపించరా? ఇదిగో అర కేజీ పప్పు పొట్టు పప్పు పోసి కడిగాను. ఎక్కడ ఉండగానే పర్వాలేదు, ఇంకా ఉండొచ్చుకుంటారు, అక్కడ బాగుంటది. ఇది అల్లం ముక్క, ఇది 4 పచ్చిమిరపాయలు, ఈ 3 కలిపి రుబ్బుకోవాలా. కొంచెం ఉప్పు కూడా కలిపి రుబ్బుకోవాలి. తర్వాత పెరుగు ఇదిగోనమ్మా, 1 లీటర్ పెరుగు. పెరుగులో కూడా పచ్చిమిరకాయలు, ఎల్లిపాయలు, అల్లం పేస్ట్ పట్టి ఉప్పు పసుపు పెరుగులో కలపాలి. ఇంత మట్టికి ఇది కలిపేసిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఎండుమిరపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకుని వేడిగా తాలింపు పెట్టేసిన పెరుగు గారెలు వేడిగా తీసి ఆ పెరుగులో పెట్టాలి. అవి పెరుగు ఆవళ్ళు. చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి అందరూ. చూద్దాము. ఇప్పుడైతే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలి కదా. ఈ 3 కలిపి పెరుగులో వేయాలి. తర్వాత కొన్ని పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఉప్పు. సో మళ్ళీ ఇవన్నీ రుబ్బుకొని వచ్చి చూపిద్దామా, గ్రైండ్ చేసి చూపిద్దాం. సో మళ్ళీ కలుద్దాం. సో మా అమ్మ పిండిలో రుబ్బడం అయిపోయిందా? అల్లం పేస్ట్ అన్ని రుబ్బేసావు కదా. సో ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు ఏంటి పెరుగు తయారు, అల్లం, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు పేస్ట్ చేశాను. అది పెరుగులో వేస్తాను చూడండి. పెరుగులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి 3 కలిపి పేస్ట్ చేసుకొని పెరుగులో కలుపుకోవాలి. అట్లా కచ్చపచ్చాగా దంచుకొని వేసుకోవాలా. పూసి వేస్తాను. పూసి వేసే తర్వాత సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి కదా, తగినంత. ఇక ఉప్పు వేయకూడదు. సాల్ట్ వేస్తే కరుగుతుంది కాబట్టి తాలింపు పెట్టాలా. సో ఫస్ట్ పెరుగులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని అది కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి. వేడివేడిగా డైరెక్ట్గా వేసాడు. సో మా అమ్మ పోపు వేస్తున్నావా? ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అంతే కదా, సింపుల్గా. కరివేపాకు, ఇంకా మిగతావన్నీ వేస్తే. ఇంకా పప్పులు, ఎల్లిపాయలు వేసుకోకూడదు కదా, ఎందుకంటే పెరుగులో నానిపోతే బాగోదు. అప్పటికప్పుడు బాగుంటుంది కానీ కనపడతా బాగుంటుంది. వేడివేడిగా పోపు అయితే వేసేసుకున్నావు కదా. పోపు వేసాను, కలుపుతున్నాను. ఆ పేస్ట్, పసుపు, ఉప్పు, పోపు వేసేసి కలుపుకున్నావు. ఇట్లా గడ్డ పెరుగు అయితే బాగుంటుంది కదా. పుల్లటి పెరుగు వేసుకోకూడదు బాబు. అమ్మ నూనె అయితే వేడెక్కిందా? గారెలు వేసేసుకోవడమేనా? ఇదిగో మేత్తనా. ఇక ఈ వేడి తీసుకొని వేసేయడమేనా? చూడు చేస్తాను. ఇలా వేసుకొని దాంట్లో డిప్ చేసుకోవాలి. అలా లోపలికి నొక్కుకోవాలి. సో మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తావా?
అలా డైరెక్ట్ ఇంకా వేడిగా తీసుకొని పెరుగులో డిప్ చేసుకొని ఒక 2-3 గంటలు అయ్యాక తినాలి కదా. సో ఎగుతున్నాయి కదా మా అమ్మ. ఎగుతున్నాయమ్మా. నేను మా అమ్మ అయిపోయినాయా? అయిపోయాను. ఇక మేత్రనా వేసేయడమేనా? లోపలికి పెట్టి లోపల మొక్కితే అవి పీల్చుకుంటాయి. ఏడు మీద అయితే పీల్చుకుంటాయి. చల్లగా అయితే పెరుగు పీలవదు. అప్పుడు గేసుకున్న లాభం ఉండదు. మీలో ఎంతమందికి గారెలు వేయడం భయం? నాకైతే భయం అండి, అసలు రాదు కూడా వేయడానికి. సో నేనైతే ఈ టిప్ ఫాలో అయిపోతాను. టీ స్ట్రైనర్ పైన గారె షేప్ చేసేసుకొని మెల్లగా ఆయిల్లో వదిలేస్తాను అనమాట. సో భయం ఉన్న వాళ్ళందరూ ఇది ట్రై చేయండి, చాలా ఈజీ ఉంటుంది అనమాట. అండ్ షేప్ కూడా మనకి పర్ఫెక్ట్ వస్తుంది. సో ట్రై అయిపోయామ్మా. 7 వేడి పెరుగు రెడీ అయినాయి. మీరు కూడా చేసుకుని తిని చూసి రుచిగా ఉంటే అప్పుడు చెప్పండి ఎలా ఉన్నాయో. ట్రై చేసి చూడండి. బాగుంటాయి, చాలా చాలా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి. సో ఒకసారి మా స్టైల్లో ట్రై చేసి చూడండి. సో ఇది నానమ్మ వాళ్ళ పాతకాలం స్టైల్ అనమాట. మరేనమ్మా, స్టైల్ వరకు ఇట్లా చేసుకుని ఇలా చేసేవాళ్ళు కదా. చేశాను, మీరు కూడా చేస్తూ చూడండి, చేసుకొని చూడండి. And also if you like my videos, please like, share and subscribe to my channel. Thank you everyone. See you in the next video. Bye.